పూర్తిగా అప్పుడు మాకు కార్యకర్తలకు ఏం మేలు చేసినట్లా భీమం వాళ్ళ ఇంటికి పోవాలంటే మాకు సిగ్గుసేట్లా భీమం వేసుకురానికి కొంతమంది విడిచిపెట్టినాం వైసీపీ కార్యకర్త డీలాడతా పోని భీమం వేసుకోకుండా విడిచిపెట్టినాం అప్పుడన్నా ఏదో కారణాలు గేరికి వచ్చి చేస్తుండే కనపడుతుండలేదు ఇప్పుడు వాడు కంపు పోవాలంటే మాకి బాగుంది మాకి వాడు కంపులో పోయి లైన్లో నిలబడాలంటే మా ఆడవాళ్ళు మాకు బాగుంది దయచేసి మీరు అర్థం చేసుకోండి వచ్చి కేక్ కట్ చేసి జెండా ఎగరేసుకునేది కాదు ముందు కార్యకర్తల కోసం పనిచేయండి మీరు అట్లయితే మీరు ఆందోళనకు రాండి లేకపోతే కొన్ని రోజులే స్థానిక ఎలక్షన్ ఊరుకుంటారు పార్టీ ఉండు ఖచ్చితంగా కలెక్టర్ గారి దగ్గరికి డిఐజీ గారి దగ్గరికి ఎస్పీ గారి దగ్గరికి పోయి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీనాక్షి నాయుడు అన్న ఇంటికాడికి ఎమ్మెల్యే గారి ఇంటికాడికి ఏ విధంగా పోతారో మీనాక్షి నాయుడు అన్న ఇంటికాడికి కూడా అదే విధంగా రావాలి వచ్చేటట్టు చేసే బాధ్యత మా అందరి మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడే దేవేంద్ర పన్నగూడగా అన్నగారు కూడా కొద్దిగా బాధపడడం వాస్తవం. మేము ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరూ కలిసికట్టుగా మీకు చేసిందని మీరు ఎమ్మెల్యే గారు అయినారు కాబట్టి మీరు ఆలోచించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు నాయకుల మనోభావాలు దెబ్బతీయకుండా మీ దగ్గర మీకు సంబంధించినటువంటి కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు లేకపోతే వారికి మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి నాయకులకి వారికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఏదైనా బెనిఫిట్ ఇవ్వాలి తప్పితే వైసీపీకి సంబంధించినటువంటి వారికి ఇవ్వడం తగదు అని చెప్పేది కూడా మేము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి పైన బీజేపీ అధిష్టానానికి కూడా ఇప్పుడు దేవేంద్రప్పన్న గారు మాట్లాడిన విషయం తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఈ విషయం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ చెప్తున్నాము. మీరందరూ కూడా కలిసిమెలిసి ఇప్పుడు ఈ కుటుంబానికి ఏ విధంగా చదువుడు ఆదోడు ఉన్నారో భవిష్యత్తులో కూడా ఉంటూ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా ఎదుర్కొన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో అన్ని ఎలక్షన్స్ లో కూడా ఏవైతే పదవులు ఉన్నాయో తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అందరూ గెలిపించుకునే బాధ్యత ఎమ్మెల్యే గారిని ఏ విధంగా గెలిపించామో ఇప్పుడు కూడా అదే విధంగా పార్టీలకు సంబంధించినటువంటి పదవులన్నీ కూడా గెలిపించుకునే బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది కాబట్టి